I would like to thank everybody and andarki thank you for coming and for supporting us. Ippade kaadu, you've been supporting us from a long time. So I would like to thank you all from Vaijanti, Three Angels, from everybody, from all of us. So this occasion is about Sir Vacharu. So Sir Vacharu is a very, very special movie for us. Poddunninchi I've been getting so many calls from old teachers and uncles and a lot of people saying that చాలా రోజులైనాక we watched a very clean movie. మొత్తం ఫ్యామిలీని తీసుకుని వెళ్ళొచ్చు ఈ సినిమాకి. And I'm very, very happy and thankful to Parsuram for giving us such a great film. Thank you, Parsuram. We would like to do more and more films like Sir Vacharu. Thanks for your support again. Thanks a lot. నమస్తే అండి. సార్ వచ్చారు మంచి ప్రేమ కథతో. సార్ చెప్పిన ప్రేమ కథని మీ అందరూ ఆదరిస్తున్నందుకు చాలా మంచి మంచి ఫోన్ కాల్స్ వచ్చాయండి. అండ్ చాలా థ్యాంక్స్ అండి. అంటే అది ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని మ్యాక్సిమం నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పాను. అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఎస్పెషల్లీ ఈ మీడియా పీపుల్ అందరూ బాగుందని అన్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండి. అండ్ ఈ సినిమా వరకు వచ్చేసరికి నాకు వైజయంతి మూవీస్ బ్యానర్లో కానీ, తర్వాత మా విజయ్ చక్రవర్తి ఫోటోగ్రఫీ కానీ, దేవి గారి మ్యూజిక్ కానీ, తర్వాత నా డిపార్ట్మెంట్లో నాకున్న సపోర్ట్ కానీ, ప్రియాంక గారు, స్వప్న గారు, దత్తు గారు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ మ్యాక్సిమం నేను ఎంత చేయగలనో అంతా చేశాను. సో అంతా పాజిటివ్ రిజల్టే వినిపిస్తుంది. మేబీ ఇది ఇంకో 3-4 డేస్లో ఇంకా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నో డౌట్ అండి, సినిమా ఇస్ సూపర్ హిట్. ఇందులో నో డివైడ్ టాక్ అండ్ నో నెగిటివ్ టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వన్స్ అగైన్ మీ అంతా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అండి. సో ఈ సినిమా మాత్రం సోలో చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమా చేయాలని చెప్పాడు. సో ఈ కథ నేను యాక్చువల్గా బుజ్జి అంటే కొంచెం కమర్షియల్ రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ ఉంది కదా. సో నాకు కూడా ఫ్యామిలీ సినిమా నుంచి కొంచెం ఒక చిన్న కావాలని అనుకున్నప్పుడు కొంచెం ఒక మాస్ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ బుజ్జి మా జానర్కి వచ్చేసాడు ఈ సినిమాతో. సో అలా జరిగింది ఇది. సో బుజ్జితో మోర్ లైక్ బుజ్జి నాకు ఒక యంగర్ బ్రదర్ లాంటి వాడు. సో కంఫర్ట్ లెవెల్ అయితే నాకు చాలా హై. ప్లస్ నా వర్క్ ప్రకారంగా చెప్పాలంటే స్క్రిప్ట్ ఏంటి ఈ సినిమాలో కాదు, నేను చేస్తున్న అన్ని సినిమాల్లో స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తే దాన్ని దానికైనా ఎక్కువ తక్కువ చేయడం ట్రై చేయడం నాకు ఇష్టం ఉంటుంది. ఎప్పుడు స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తే దాన్ని ట్రై చేశాను ఈ సినిమాలో. ఫస్ట్ నేను మాట్లాడే ముందు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఫస్ట్ మెయిన్ అస్మి దత్ గారికి అండి, తర్వాత స్వప్న గారికి, ప్రియాంక గారికి, అండ్ నాకు కోఆపరేట్ చేసిన పరశురామ్ గారికి అండ్ డిఓపి విజయ్ గారికి. బట్ నాకు అన్ని విధాలు బాగా సపోర్ట్ చేసి నా ఫస్ట్ మూవీ అండి ఇది. వీళ్ళందరూ నాకు బాగా కోఆపరేట్ చేసి నాకు చాలా థ్యాంక్స్. టోటలీ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. ప్రతి ఇండస్ట్రీలో సినిమా అంటేనే ఆటుపోట్లు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి మామూలు. ఇండస్ట్రీ అంటేనే అది, అండ్ ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీలో మేజర్గా ఉంటాయి. అపారెంట్లీ అలాంటి ప్రతి టైంలోని మరి మేము చిన్నపిల్లలుగా ఉన్న ఒక టైం అవ్వచ్చు, మాకు తెలిసి పెద్దాళ్ళం అయినాక చూసిన హైజు చూసాం, లోజు చూసాం. అలాంటి ప్రతి టైంలో ఆ లో పీరియడ్లో జరిగిన ప్రతిసారి ఒక సినిమా వచ్చి మమ్మల్ని విపరీతంగా బయటపడేసి అండ్ ఆల్సో ఒక ఎటర్నల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమాలు వచ్చినాయి. శుభలగ్నం, పెళ్లి సందడి అండ్ టుడే సార్ వచ్చారు. somehow all of them have the same genre, which is family entertainment. మాకు బాగా కలిసి వచ్చిన జానర్ అనుకుంటా ఇది. అండ్ ఇట్స్ బీన్ అ ప్లెజర్, ఇట్స్ బీన్ సో మచ్ ప్లెజర్ వాచింగ్ సార్ వచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమాకి వెళ్తే హిందీ ఇంగ్లీష్ పక్కన పెట్టేస్తే తెలుగు సినిమా కూడా ఒక ఫాదర్తో వెళ్ళి చూడాలన్నా, ఏదన్నా ఒక ఫాదర్ ఇన్ లాతో చూడాలన్నా, ఏదో ఎక్కడో ఒక సీన్ వస్తే కొద్దిగా ఇబ్బంది పడటం అలాంటి జరిగే రోజుల్లో కమర్షియల్ మాస్ హీరోని పెట్టుకుని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లో ఏమాత్రం ఎక్కడ కొద్దిగా కూడా ఇబ్బంది పడాల్సిన సీన్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా కూర్చుని చూసే సినిమా చేయడం మా అదృష్టం. అండ్ పరశురామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలనుకుంటున్నాము.
అండ్ వెరీ సూన్ పరశురామ్తో ఒక పెద్ద హీరోతో వైజంతిలో ఒక సినిమా అనౌన్స్ చేయబోతున్నాం.